ఏంటిది ఛాయ్ కావాలా? ఇంత పొద్దుల ఎటుపోతున్నావు అని ఛాయ్ కావాలా? అన్ని సరే అన్ని బోళ్ళు దోముడు అయిపోయిందా? పోయిన బిడ్డ ఇంట్లో తెచ్చిండు. ఇంకేమైనా పని ఉంటే వేయచ్చు కదా, ఇప్పుడే ఛాయ్ కావాలా? ఇంత పోయి రాదు బిడ్డ, అన్ని పనులు అయిపోయింది. ఏదైనా పెడుతున్నా బుజ్జి, పొద్దుగా పాసి పని అంతా చేసుకుంటా వచ్చింది కాబట్టి ఛాయ్ పోసుకోవడానికి పెడతాను. అందరూ అనేటోళ్ళే, చేసేటోళ్ళు అయితే ఇవ్వలేరు. మా వద్దతి నాకు తప్పుతుందా? అక్కడ కూసాపా. రాదు బర్రెని కట్టేది మళ్ళీ తిరుగుతాండి. ఇంత చెత్తలేదు కూరగాయలు. నమస్తే గంగనా, ఏమైందా? ఏం దిక్కేస్తలేవు మొత్తానికి? ఎక్కడ అయ్యా, నిన్న మన పోలీస్ స్టేషన్ పొలనే తిరుగుడు అయింది. మా తమ్ముడు భూమి పట్ట చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్లో పని తిరుగుడు ఏంది? ఆయన మీ తమ్ముడు కట్టెట్ల పట్ట చేయించుకుంటాడు, నీ సంతకం లేని. మీ అయ్యా ఏమంటలేరా మరే? వాడు మా అయ్యవకి ఏం మాయ మాటలు చెప్పిండో. వాడుకోవ లంగం ఉండవడుకు వాడు పట్ట వేయించుకున్నాడు. గింత లంగాలు దొంగలు ఉంటారా? నువ్వు కూడా జాగ్రత్త. సరే అన్న, పెద్ద మనుషుల్లో పిలిపిస్తే అయిపో. నువ్వు పిస పని చేసినావు, స్టేషన్లో పొండి పోతే ఏమవుతుంది? అమాయకం చేసి ఆయన రాపించుకున్నట్టున్నాడు. మా వంతుని కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇగో పట్టు ఛాయ్. ఎన్నెళ్ళ గండమో ఈ గండం పాడగాని అటేడన పోయి సావనని ఎత్తలేరు ఇద్దరు. నీకొద్దాము పోయి అలా ఛాయ్ ఇంకెంతసేపు అడుగుతావు మొఖం? మళ్ళీ ఏం పుట్టిందా నీకు? పొద్దుగా మళ్ళీ నీకేం ఏర్పడుతుంది? పొద్దుల పోతే పొద్దుకత్తావు బువ్వ కూర అయిందా అని. నీకు ఎత్త ఏర్పడుతుంది ఇంట్లో? నేనేమన్నా ఆడుకొని వస్తున్నా, నానే పొలం కాడికి పోయేస్తున్నా. రోజు గిదే బాగుతాం ఇంట్లో. మనకి మనశాంతి లేకుండా చేస్తారు. నువ్వు ఎక్క తక్క మాట్లాడకు. నేనేమన్నా ఆడుకుంటున్నా ఇంట్లో? ఎప్పుడు గిదే బాగుతాం కొంపల. ఇంటికి అద్దామంటే మనశాంతి లేకుండా చేస్తారు మీ లొల్లి చల్లకుండా. రాకు మరేటన్నావో ఆగరాదు, ఏం కోరుతాను? నువ్వు కోరాదు బిడ్డ, ఆదోరణ కొద్ది నువ్వు కోరుతాను. పో ఇంట్లో పో, కాలు రోజు ఉంటే బాగోతామేనే ఇది. సాతియు కొడుకు రాగానే మంచిగా మాట్లాడతావు. ఏ వర్రాకి ఇంట్లో పోయాను పని చేసుకోపో. నేను మాట్లాడితే చాలు నన్ను నోరెలా ఇస్తారా? దండం పెడతారా? ఊకోరా లొల్లి పోడుగాను. మా గురించి మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారా? మేము ముసలలో ఎన్నో పడి చేస్తాం. అది అంతకు నువ్వు ఇంతకు. అది ఎగురుతానని నువ్వు ఎగురు. నేనే లొల్లి పెడుతున్నా. వదికి పోయి వస్తున్నాను పట్టుకోను. కాడికి పోయినా ఎవరో బిడ్డ పొలం కాల్చి వస్తున్నా. కరెంట్ పెట్టినా లేవరా? పెట్టినా పెట్టడం కోపానికి రావద్దు ఎవరు. నేను బుద్ధి మాట చెప్తే ఏమైంది? ఎంత కోపంగా ఎందుకున్నావు? తప్పుడు ఏది? ఏం సప్పుడు చేయమంటున్నావు? ఎంత చెప్పినా నువ్వు మారవా? ఇక నేనేం చేసిన? అవన్నీ కాదు. మీ అయ్య పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది కదా, అది మన ఇద్దరి పేరు మీద పట్టేయమని చెప్పినా కదా నేను. అదే ఇప్పుడు ఏం ఎగురుతామంది భూమికి? చేపిత్తది కాదు, అయినా అది ఎన్నడుకున్నా మనకే అవుతుంది కదా. నువ్వు ఎప్పుడుగా నన్ను అర్థం చేసుకోవా? నేనేమన్నా మన కోసం అడుగుతున్నానా? తర్వాత మన పిల్లల కోసమే కదా అడిగేది. ఎవరైనా కానీ దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి. చెప్తే అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? నేను నిన్ను అర్థం చేసుకున్నాడు కాదు, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకో. నిన్నేం అర్థం చేసుకోమంటావు? కొద్దిగా చేయనే పడితే చేసుకురానే పడితే వాళ్ళు ఉండగా ఎట్లా చేపిస్తారు? ఎప్పుడు కదే పొలంలో పోయి ఎట్టి సాకరి వేసుకుంటూనే ఉండు. ఇక గింతేనా మన బతుకులు? అది అదే. ఇప్పుడు తమ్ముడికి లగ్గమైనాక 2 నెలలన్నా కలిసి ఉండకపోతే వీళ్ళు ఒళ్ళు చేయబట్టి ఏరు పడుతుంది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మన బతుకు మనం బతుకుతాను. అమ్మ నాన్న కూడా ఇప్పుడు 2 నెలలు మన దగ్గర ఉంటారు, 2 నెలలు ఆడుంటారు. ఆ విషయం గురించి తమ్మునికి ఏం తెలియదు. నేనే చూసుకోవాలి మొత్తం. ఆ భూమి ఏమో బాప పేరు మీద ఉంటే పట్ట వేసుకో అంటే ఇద్దరు పేరు చేస్తాడు, కానీ మన ఒక్క పేరు మీద ఎట్లా చేస్తాడు చెప్పు? చెప్తే కొద్దిగా నన్ను అర్థం చేసుకోవా నువ్వు? ఎప్పుడు తమ్ముడు అయ్యా అవ్వ అనుకుంటూనే ఉండు. గంగయ్యలో తమ్ముడు వేసినట్టే ఏదో ఒక రోజు మీ తమ్ముడు కూడా వేస్తాడు. అప్పుడు మన నోట్ల మళ్ళీ పడుతుంది, నీకు సల్ల పడుతుంది. అవునే, పొద్దుగాల గంగనే కలిసిన పొలం కాడ మన తమ్ముడు తెలియకుండా పట్ట చేయించుకున్నట్ట బాధపడతాడు. పోలీస్ స్టేషన్ కొట్టి అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పిండు. నాకు కూడా తెలిసింది బావా, అందుకనే అంటున్నా. నేను ఏది చెప్పినా మన గురించి మన పిల్లల గురించే కదనే. కొంచెం ఆలోచించరాదు ఎందుకు చెప్తున్నాను. అసలే మీ తమ్ముడు మంచోడు కాదు. దానికి ఏమైంది మంచోడు కాక? నేను ఏది చెప్పినా నీకు అట్లా అనిపిస్తుంది. నేనేమన్నా నా అవ్వగారులకు పెడతా అంటున్నానా? మన గురించే కదా అనేది. సరే బాబు నిమ్మలో ఉన్నప్పుడు నేను అడుగుతా గానీ ఊకలు ఒళ్ళు పెట్టుకోకూరా మీరు. నాకు ఇంటికి వస్తే మనసు అంత లేకుండా అవుతుంది మీ లొల్లి చేయబట్టి. నేనేమన్నా కావాలని పెట్టుకుంటున్నానా బావా? మీ అబ్బాయి కూడా మరి అన్నిటికి ఇది తీసుకురా అది తీసుకురా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు?
అదంటే తెలియదు, వయసు మీద పడ్డది. ఒకటి తెలిసి మాట్లాడుతావు, తెలియక మాట్లాడుతుంది. ఇంటికాడ మీ అయ్యావంటే పడవా, గిట్నే వెళ్ళిపోతావా? నేను అడుగుతుంది ఊరికే దీని గురించి ఆలోచించకు. నేను చెప్తాను, ఉన్నవెత్తుదా నేనే పడికే భరిస్తాను మిమ్మల్ని. ఇంకోటి అయితే ఎప్పుడో వీక్తుండే ఏ సత్తతి. వచ్చినావు అన్న తీసుకురాదు తీసుకురా అయిందే ఏంటంటే బాగా కొడుతున్నాయి. బాపు నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. నేను ఏం ముచ్చట్రా? ఏమి లేదే, నీ పేరు మీద 2 ఎకరాలు ఉంది కదా, అది నా పేరు మీద పట్ట చేయి. అట్టేసి నేనేటి పోవాలరా? నువ్వేటి పోతావే, అంత గమ్మది మాట్లాడతావు. నాకు ఒట్టు ఉండను. ఇప్పుడు ఉంటే ఏమైతే చెరవ సంవత్సరం చేసుకుంటారు కదా. చేసుకుంటాను కానీ నాకు అద్దు, అట్లా చేసుకుని నాకు ఇష్టం లేదు. నాది నాకు పట్ట చేయి, నాది నేను చేసుకుంటా. లేదురా, ఇప్పుడు చేయరా, చెరవ సంవత్సరం అట్లా చేసుకోర్రి. నేను ఉన్నాను కాలాలు, నాకు అట్లా ఉన్నాను రా. తర్వాత మీరు ఇద్దరు కాకపోతే ఎవరికి ఇస్తారా? ఏమన్నా నాకు ఇంకా అవరా? మీరు ఇద్దరు కొడుకులేనా? నాకు ఏమైనా ఆడబిడ్డలు ఉన్నారా? అరే ఉండని ఉండకపోయి నేను చెప్తే అర్థమవుతలేదా నీకు? నాకు పొత్తులో చేసుకుని ఇష్టం లేదు అన్న కొద్ది మళ్ళీ అట్నే మాట్లాడతావు. ఇప్పుడు నీకు ఏమైతుంది, ఏం బాధ అవుతుంది? ఉన్నప్పుడు మీరు పొత్తులో చేసుకుంటే మీకు ఇష్టం లేదంటే నాకు చేసుకుంటే ఇప్పుడు ఇష్టం లేదురా. నేను ఉన్న రోజులు నాకు అట్లా నా పేరు మీద ఉండాలి. ఉన్న రోజులు అంటే నాకు ఇష్టం లేదు, నాది నాకు చేసి పారే. మేము బతుకుతాం. నేను చెయ్య అంటే నడవది. నేను చెయ్యరా. లొల్లు లద్దు, తలకై నొప్పులు లద్దు. మీకు ఏం తెలియదు. ఎవరికి? తమ్ముడికి ఏం తెలియదు. ఏం తెలుసు? మళ్ళీ నా సంవత్సరం మొత్తం అయిపోయినాక మళ్ళీ అన్న మందు కొట్టాలరా, అన్న కైకిలో వీలు, అన్న ట్రాక్టర్ మాట్లాడు, అన్న ఇట్లా, అన్న అటు అంటే నా పిల్లలు తిడుతుంది. మళ్ళీ ఇంట్లో మొత్తం నా పని నేనే చేసుకుంటాను, ఆన పని కూడా నేనే చేసుకుంటాను. అట్లా కాదురా, పెళ్ళానికి భయపడ్డాడు ఉంటారు. పెళ్ళానికి ఎవడు భయపడతాడు? అటువంటి తమ్ముడు పిలిచినప్పుడు, ప్రేమతో పిలిచినప్పుడు పోయి చేసినానికి ఏముందిరా? చేస్తే నాకేమవుతుంది? ఇంట్లో చేసిన పైసలు ఎవరు అడుగుతారు? ఏం చేపెట్టాలి నా పిల్లలకి? తోబుట్టు తమ్ముడురా. ఏ తోబుట్టు తమ్ముడు? అగో ఇవాళ రేపు ఎప్పుడు కాడు, మనది మనం చూసుకోవాలి, చేసుకోవాలి. కానీ తమ్ముడు కాడు, బాబు కాదు, ఎవడు కాదు. నీ తమ్ముడు నీ కాకపోతే ఇంకెవరికైతారా? ఎవరు కాదే, నన్ను ఒరియకి చెప్తున్నా, మంచి కొద్ది చెప్తున్నా, మర్యాద కొద్ది. నా భూమి నాకు పట్టేయి అంతే, నా 2 ఎకరాలు నాకు పట్టేయి. నేను చేయరా. చెయ్యాలి మాట్లాడుతున్నావు, చేయకుంటే ఏం చేస్తావే? గంగన్నలో తమ్ముడు చేసినట్టు ఇట్లా నువ్వు కూడా తమ్ముడి గారికి పట్ట చెప్పిద్దా అనుకుంటున్నావు? దొంగ పట్ట గట్టెందుకు చేస్తారా తమ్మునికి? మరి ఇంకెట్లా చేస్తావు? ప్రతిదానికి చెయ్యాలి మాట్లాడుతున్నావు. ఏదున్నా మీ ఇద్దరికి పట్ట చేస్తారా? వాడే కూడా చేసినాడు, నేను అంటే ఎందుకు చేస్తారా? వానికి సగం చేస్తా, నీకు సగం చేస్తా. శరిసాగం ఇత్తాలు మాట్లాడుతున్నావు. శరిసాగం ఎట్లిస్తావు బాబు? నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తావు. ఆయన చదువు కోసం నా చదువు పని చేయించినావు, చేనులో మొత్తం పని చేయించినావు, అప్పులన్నీ కట్టిపించినావు. నేను రూపాయి వెనకేసుకున్నాడా? వాడి బతికి నా బతుకు నేను బతికే. ఈ పాటికి నేను ఇంకో ఎకరం కొనుక్కుంది కావచ్చు. 2 ఎకరాల్లో మళ్ళీ శరిసాగం ఇత్తాలు మాట్లాడుతున్నావు. నాకు గవ్వని చెప్పకు. నేను గొడ్డు కష్టపడినట్టు పడ్డా, ఆ 2 ఎకరాలు మొత్తం నాకే రావాలి. ఆ 2 ఎకరాలు మొత్తం నా పేరు పట్టాయి. నేను చెప్తున్నా. అరే నువ్వు ఇంటికి పెద్దోని గాయతో ఓపిక లేకపోతే ఎట్టరా నీకు? తేలు ఒప్పుకుంటాయి, పనిలో ఒప్పుకుంటా, తిండిలో ఒప్పుకుంటాయి, దేనైనా ఒప్పుకుంటాం. ఈ బూల కాడ జాగుల కాడ ఓపిక పట్ట అవసరం లేదు నాకు. దీనిలో కూడా ఓపిక పట్టి తమ్ముడు కాదురా. అవసరం లేదు బాబు, మంచి మాట కొద్ది చెప్తున్నా. నాకు నెల రూపుల్లా నా 2 ఎకరాలు నాకు పట్టే. వాని గురించి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఇగో బాబు గవ్వన్నా తెలియదే, నెల రోజులలో నా పట్ట నాకు ఇక అంతే. మంచి మాట కొద్ది చెప్తున్నా, నాకు బీపీ లేపాక చెప్తున్నా. నా కొద్ది బాగా గౌరవం అవుతుంది. గంట కోపంగా లేచిపోతే ఎట్లరా? కొంచెం ఓపిక ఉండాలిరా. నువ్వు పెద్దోనివి, తొక్కుడు బండకి ఎంత ఓపిక ఉండదు, నీకు అంత ఓపిక ఉండాలి. ఎట్లరా నువ్వు ఇట్లా మాట్లాడితే? వాడు నీ తమ్ముడు కాదా? నేను చేసినా బాగా చెప్తున్నావు. ఇంటికి పెద్దోని అయినప్పుడు గాయతోనే పని చేయాలి. మౌనిక ఏం చేస్తున్నారా? లేవా పని తీరలే ఇంకా? తీరింది. ఏం చెప్తున్నావు మరి? ఏం లేదు, ఇప్పుడే తిన్నాను. తినొచ్చిన ఇంకా ఇంట్లో రయ్య లొక్కపోద్ది అయిందా వంట? వచ్చిరా మీ అత్త మామ? ఇంకేడు చిన్నమ్మ, వాళ్ళు వచ్చేసరికి వారం పడుతుంది. ఇప్పుడన్నా పొద్దున్న లేచి పని తీరింది కానీ వాళ్ళు వస్తే ఇంకా 10 అయినా పని తీరదు. ఎందుకు రాగట్లా? ఇక ఉంటది కదా, ఆమెకు పొద్దున నీళ్ళు పెట్టాలి, చాయ్ ఇయ్యాలి. చేత కాదా మీ అత్తకు మరి? ఆడనైతే అన్ని తీర్ల పని చేస్తుంది. వీడికి వచ్చేసరికి ఇక ఏం చేయండి దాని తీరు ఒక మూల కూర్చొని ఉంటది. పోని ఇక ఎందుకు ఆమె గోసోచుకోవాలని నేను చెప్పలేకుండా. ఆడనేమో గంత మంచి పని చేస్తుంది, అయినా కూడలు ఓర్తనే లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. పెద్ద చిన్న తేడా లేదు, అత్త అనేది విలువ లేదు, ఏం లేదు. నీ గురించి కూడా మీ అత్త మీ ఆడలేదు ఏదో అంటున్నట్టు నీకు తెలియదా? ఇక దానికి ఏమన్నా అంటే మా మామ సపోర్ట్ ఉన్నాడు, అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. కయ్యానికి పోతే అన్ని నడివే కదా చిన్నమ్మ, అందుకే సప్పుడే కూకుంటానా. టైం వచ్చినప్పుడు తీయనా మాదిత్తా దాని సంగతి కూడా. మా మామ సపోర్ట్ ఏందవా? ఇద్దరిని కానప్పుడు ఇద్దరిని సమానం చూస్తారు కానీ ఒకళ్ళు తీరు ఒకళ్ళు తీరా. ఆయన అంతే, పెద్ద కొడుకు అంటే ఇష్టం, పెద్ద కొడులు అంటే ఇష్టం. ఎందుకు వాళ్ళు ఏమి ఎక్కువ పెడతారు, మీరేం తక్కువ పెడతారు? ఏమన్నా అంటే చాలు, 2 ఆడపిల్లలు పుట్టిరు, పెద్దోని కాడ ఏమున్నది అనుకుంటే వెనకేసుకుని వస్తుంది. ఇక చెప్పండి ఏమున్నది.
ఇద్దరు ఆడపిల్లలు అని అంటారు కానీ మరి మీకు మొత్తానికి కాన్పు కాకపోయా మరి మీరు ఏమైనా దవాఖానకు అది పోయేది ఉందా లేదా? వాళ్ళనే అనుకుంటా పోతే మరి నీకు రోజు రోజులు మారుతున్నాయి పిల్లలు, నీకు బాధ లేదా? నీ గురించి ఆలోచించారా మీ అత్త మామ? ఇక మేమే బాధపడాలి, ఆయనకు రందా రావు వాళ్ళకి ఏం రంది ఉంటుంది. అట్లుంటదా? ఇద్దరు అన్నప్పుడు ఇద్దరిని సంబంధం చూసుకోవాలి. మా చూస్తుంది మా అత్త కానీ అంత ఇంత కొద్దిగా ఈయన మీద మా అత్తమ్మకి ప్రేమ ఎక్కువ, అటో ఇటో. మా మామ అయితే ఇంకా ఆయనకే కానడు. అత్త చూస్తే అత్త చేతిలో ఏముంటదిరా? మామ ఏదైనా ఇస్తేనే 15 ఇస్తే ఆమె దాచి పెట్టుకుంటుందా? నీకేం పెడుతుంది ఆమె? అదే గోసకొచ్చింది, ఏం మాట్లాడతలేదు. ఈయనకి చెప్తేనేమో ఈనడు, ఈయనకు రాదు చెయ్యదు. అయితే అది మౌనిక ఇక ఊకే అన్ని ఆలోచించకేం లేదు. మళ్ళీ నేను చెప్పినాను అనుకో, మళ్ళీ మీరు మంచిగానే ఉంటారు బిడ్డ, మళ్ళీ నన్ను బాధనం చేస్తాడు ఎందుకు? అవి చిన్న మచ్చికి ఇట్లా అన్నది ఐదన్ను వేదనకు మీ అత్తతోటి ఎన్నడకుండా మీరు మీ కుటుంబం మీరు కలిసి ఉంటారు, మీ అత్త మీ మామ మీ అరాలు మీ బావ, నాకెందుకు బిడ్డ? నేనెందుకు చెప్తా చిన్నమ్మ, నాకు కూడా టైం వస్తుందని ఆగుతున్నా. ఇప్పుడు మా అత్తను అడిగినా మా అత్తను బదనం అయినట్టే, నేను నీ గురించి చెప్పినా నువ్వు బదనం అయినట్టే, నాకు తెలియదా? ఫోన్ వస్తుంది ఆగు చిన్నమ్మ. ఏమయ్యా ఆకలి అవుతుంది కాదయ్యా, అది కూడా గువ్వ పెట్టకు. సిరి ఓ సిరి, ఇంత గువ్వయ్య రాదే. అబ్బా నీ బొర్రుట్ల మన్ను వాడ, కొద్దిగా సేపు సీరియల్ చూద్దామని కూర్చున్నానో లేదో ఆకలి 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 అని మొత్తుకుంటున్నావు, తినకపోతే అర్థమైంది ఒక పూట. ఇంత పొద్దు ఎక్కింది కదా, ఆకలి అవుతుంది, అందుకే ఇక్కడ గువ్వయ్య ఇవన్నా. ఇక నాకేం పని లేదు, పొద్దుల మీకు అండుకుంటా పెట్టుకుంటానే ఉంటా నేను ఇంట్లో. నీ కొడుకు తెచ్చి పెట్టేందుకున్నాడు, నేను అంటు పెట్టేందుకున్నా, మీకేం ఏర్పడుతుంది? కూర్చొని తింటే గుట్టలు కూడా కరుగుతాయి, మంచిగా తినుకుంటూ ఉంటారు. అయినా 2 నెలలు అయింది కదా, నీ చిన్న కొడుకు ఇంటికో పోరాదా? ఇంకెన్ని రోజులు ఇన్న పడిసత్తారు? అయ్యో బిడ్డ, అప్పుడే 2 నెలలు అయిందా? 2 నెలలు అయిందా? 3 నెలలు ఏ పోదాం బాగా చిన్న ఆడ బుక్కడంత పెడితే మేము కూడా కదా అంటున్నాం, మేము ఎంత పెట్టినా కానీ పెట్టని పేరేనా? చిన్న కొడుకు అంటే ఎంత ప్రేమనో. ఎందుకు నోరు నెత్తిలో పెట్టుకుంటానవే? మరి కూడా ఎట్లా అంటుండో ఇంటలేవా? చెవులు లేవా నీకు? అంటే మేము ఇన్ని రోజులు పెట్టినంత గంగల పోయింది. ఆయన ఏదో అన్నాడు తెలియక, నువ్వేమో ఎగిరి పడబడుతుంది. బుక్కెడు పువ్వు పెట్టడానికి 2 నెలలు అయిందని పడుతుంది. ఏదైనా కొంచెం అన్నందుకు బుక్కడంత భూమెత్త అయిపోతుంది కదా. మంచిగానే అంటావు, ఇద్దరు మంచిగానే ఉన్నారు నా గండాన. ఇక సాల్తీ పోన్రి. మరి రాయో మన తలరాతని మనం ఏం చేద్దాం అన్నట్టు నేను చెప్తాను విన్నా. మనది మనం వండుకొని తిందాము, కల్లో మంచిలో తిందామంటే నువ్వు వినకపోతే కొడుకులు కోడలు పెడతారంటే ఇంత దూరం తీసుకొస్తుంది. సరే తిగాలి బొమ్మంటారుగా పోదాంపా, అంత మన తలరాతనే ఇది. పట్టుకురాకు, వాడు పోతే వాడేమంటారో వాడి పిల్లలు ఏమంటారు. ఈడ ఈ భాగవతం ఉన్నది, ఆడ ఆ భాగవతం ఉన్నది. బా ఈ ఆకిట్లకెంచి దరిద్రం పోతే గానీ మనశ్శాంతి లేదు నాకు. ఇక మేము ఎన్నడు దావాలని చూస్తాను, తీయరాదే నువ్వు దత్తని కళ్ళు చల్లబడతాయి. నాకేదో పెట్టిండ్రు ఈడ, కోట మీద కోట, లక్షల మీద లక్షలు. ఓ నాకు పెడతాను, నువ్వు తెచ్చి నీ అవగారింటికి వచ్చేది. ఇక నువ్వు నీ అవగారింటికి వచ్చి తెచ్చి పెడితే ఇంకేడా అవుతుంది బిడ్డు. ఆయన చేసుకో గాచారం పాడవాడ. కొడుకులు 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 అని ముడితే గీది మా భాగవతం. ఆడ చెప్తున్నా అవే నువ్వు ఇక పుట్టినోని చప్పుకుంటావా? మనకు మనం ఏదో అండుకొని కలవ మంచిలో ఎల్లిపాయ మరి వేసుకొని తింటాంటే విన్నా అదే. కొడుకులు పెడతారు కోడళ్ళు పెడతారు అంటే మన బతుకు ఇంత గతి తెచ్చి. వాడు పిల్లని చెప్పినట్టు వాడింటాను, వాడి పిల్లని చెప్పినట్టు వాడింటాను. అబ్బాయి ఎన్నన్నా పోని. ఇక నువ్వేనపోతే వాళ్ళింటారు, అది నా మాట విన్నావా నువ్వు? నీ మాట వినకపోతే నేనేమైనా పోదాం పైగా. దాయిగా పోదాం. పెట్టినది ఇట్లా లేకపోతే నన్ను వాడు సత్తా. చిన్నాడా సప్పుడు చెప్తలేదు. మౌనిక వచ్చిర్రా? ఇంకా రాలేదేందా అని చూస్తాన్నా. రారి, 2 నెలలు ఎప్పుడు వస్తాయో ఏమో. ఓయ్ నిన్నే
నిద్ర వేను మీ అమ్మోళ్ళు వచ్చిర్రు వచ్చిర్రా అప్పుడే వచ్చిర్రు అన్నం కూడా తిన్నారు నాకెందుకు చెప్పలేదు వచ్చిర్రని ఎండలో వాడు వచ్చిర్రట బాగా ఆకలి అవుతుందట తిరిగి తిరిగి ఉన్నాం అని చెప్పి మాట్లాడితే అన్నం వేసిన ఏం చేస్తారు నువ్వుకైతే సొయ్యి లేకుండా వండు మొన్న మరి మాట్లాడిన లేకపోతే ముచ్చట కదా. ఏమున్నది వచ్చినాక లేకపోతే అయిపో కదా ఎవరు వచ్చినా నీకు సప్పుడు ఉండేది సొయ్యద్దు ఏమొద్దు ఈ అటే కన్ను అంటుకుంది ఇలా వచ్చింది సరే గాని మీ అమ్మ ఒక్కతే కూర్చున్నది లోపల మీ బాబు బయటికి వెళ్ళి మూడు ఒకసారి మొన్న మాట్లాడుకున్నాం కదా ఆ ముచ్చట గురించి అడుగుతా అంటే ఇక అడుగుతుంది మరి అడుగుపో ఇప్పుడు అడిగితే ఏమనుకుంటుందో ఏం కదా అడుగుపో మళ్ళీ మీ బాబు వస్తాడు సరే అడుగు. అన్ని నిమ్మలమే నీకైతే అమ్మా 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 ఏదో బిడ్డ ఎప్పుడు వచ్చిరే ఇంట్లో ముందే వచ్చిన బిడ్డ బాప ఎటు వేయండు బాబు ఇంటి ముందర పోతున్నట్టు కావాలి నేను బయట చూసిన ఏమో ఎటు వేయను మరి ఎటన్నా వేయను వచ్చు ఇతను ఒక ముచ్చట మాట్లాడాలి ఏం ముచ్చట్రా బాప పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది కదా ఉన్నది అది నా పేరుకి నీకు రాయమని నీ పేరు మీదకి ఎందుకు బిడ్డ చీర ఆడ చేసుకోరాదురా అది ఇప్పుడు చేస్తున్నా కానీ సరే వాడది ఇంకా నువ్వు పోయి ఆర్డర్ చేసుకో వాడు ఆర్డర్ చేసుకో ఇప్పుడు రాసేయమంటే ఎట్లరా నా పేరు మీదకి ఎగిరేను నా భూమి అమ్మి అప్పులు కట్టుకోవాలి పేరు మీద చెయ్యవన పడితే మళ్ళీ అమ్ముతాను పడితే ఎట్లరా నేను అప్పులు కట్టుకోవద్దా బయట ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసు కదా నీకు అప్పులు ఉంటే ఎక్కడన్నా బాగా తెచ్చుకొని కట్టుకోరాదు నీ పేరు మీద భూమి ఇవ్వన పడితే మళ్ళీ కడతాను పడితే అది గుర్తుకన్నా ఉంచుకోరారా కావాలని కాదు నువ్వు ఎట్లానే చేసి బాబు నొప్పి నా పేరు మీద రాయమని చెప్పు బాబు ఏమంటాడో కదా ఇప్పుడు నేను అడిగితే నువ్వు చెప్తే మా ఇంటాడే నేను చెప్తే నా మీద కొరుతాడు ఇటు పడతాడే ఇప్పుడే బుక్కెట్ చక్కగా పెడతలేరు ఉన్న భూమి రాసిస్తే పెడతారో పెట్టరో నీకు ఏం పర్లేదు అని తిడతాడు కావచ్చు ఎందుకు ఎట్టమే నేను లేనా అన్న చూసుకోకపోతే నేను చూసుకుంటా నిన్ను వాడు కట్టినా అన్నాడు ఆ? మీ ఇద్దరే నేను మంచిగా చూసుకుంటానే అన్నగాడు పెట్టకపోతే నేను పెడతా ఏమో బిడ్డ మరి ఎట్లానే చేసి జర బాబుకి చెప్పు నువ్వు అడుగుతుంది మరి బాబు ఏమంటాడు ఏమంటాడే నువ్వు చెప్తే మా ఇంటాడు నేను చెప్తే నా మీదకి ఇష్టం వచ్చినట్టు వస్తారు ఎట్లయినా చేసి నువ్వే ఒప్పి నన్ను అయితే తిట్టడారా బాబు ఎట్లనే చేసి ఒప్పి జరా మరి ఎందుకు రాసేయడం ఆడ చేసుకోరాదు బిడ్డ ఇంకెప్పటికీ ఏమంటా ఎన్నేళ్ళు ఏమంటా ఇప్పటికే చేస్తలేమా ఎప్పుడైతే ఇంత రాత్రి అయిపోతుంది కదా నా పేరు మీద నేను ఉన్న రోజులు చేసుకొని బతకరాదు ఇప్పుడే రాయి పడుతుంది సరే నేను బాబుని అడిగి చెప్తా మరి ఏమంటాడు సరే నేను అడుగు మరి తిన్నావా మరి తిన్నా ఇక్కడ అంత పెట్టింది తిన్నా సరేనే సరే అడుగుతుంది మరి ఏమంటాడు వీళ్ళకి ఇప్పుడే భూమి రాసి ఏమంటారు పువ్వు పెడతారు పెట్టరు మా చేతుల భూమి మా చేతులు ఉంటేనే మాకు బుక్కెడు కాంతలేరు ఉన్న 2 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాస్తే మాకు బువ్వ పెడతారా పెట్టరా కొట్టి తిట్టి ఎలా కొడతారు ఏం చేస్తారు ఈయన అడిగితే ఈయన ఏమంటాడు ఏం లేదు అడుగుమంటే మీరున్నావా నేను అడిగేది వేరే ఇంట్లో కనబడుకుంటా అనుకున్నాను చేతి కడుపుకున్నావు ఏమన్నది మీ అమ్మ ఏమంటది బాబుకి చెప్తా అన్నది మీ అమ్మ భూమి గురించి ఏం ఎక్కువ తక్కువ మాట్లాడలేదు ఏం మాట్లాడలే నేను మరి మీ బాబు ఏమంటాడు ఒకసారి నేను చెప్తా అన్నది నాకైతే వాళ్ళకి ముత్తే అత్త రాదు లేకుండా పెద్ద కొడుకు పోతుంది అని టెన్షన్ అయితే ఎటు పోదే అమ్మ నా దిక్కే ఉంటుంది కదా నా దిక్కు మాట్లాడుతుంది బాబుని ఎట్లయినా ఒప్పిమని చెప్పిన సరే ఫస్ట్ అయితే ముచ్చట బయట పడిన తర్వాత చూద్దాం బాబుకి చెప్తే తెలుస్తుంది ఏమంటాడు మరి సరే దా అందరం యాక్షన్ అయ్యో ఏందే ఏం చేస్తాను ఇక్కడ నేను అంత అంగడంగడి ఉంది వాడుకోతా అంగడికి అంగడంగడి ఇడికొచ్చి ఇడికి అంగడంగడి ఇక వాడు అట్లా ఉంచుతాడు ఈడిట్లా ఉంచుతాడు చెట్టు గుడ్డలు కానీ మనం ఉన్నంతసేపు ఏది కానీ ఇటు నిలిచి ఒక ముచ్చడి చెప్తా ఏం ముచ్చట్లే వాడు పెద్దోడు నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు రాయమని అంటాను వాడు పొత్తులో వేయడాట నేను ఏడాది వాడి ఏడాది చేసురాదు నాది నాకే రాసి మా అమ్మ అని అంటాను ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దామంటే ఆడు పెద్దోడికి అట్లే అడిగిండు ఎప్పుడు మొన్న అడిగిండు వాడు నన్ను మరి నాతో ఎందుకు చెప్పలే ఇక నీతో ఏం చెప్పాను మన రాత మంచిగా ఉందని ఇక నీతో చెప్పమంటున్నా ఇప్పుడు వాడిపోతే వాడు గట్టినే అడిగే ఇప్పుడు వీడికి వస్తే వీడికి ఇట్నే అడిగే ఏం సమాధానం చెప్తాం వాళ్ళకు
ఇప్పుడు మనకు మన భూమి మన మీద ఉండగానే వీళ్ళు మనల్ని ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నారు బుక్కడి గంజి పోసడానికి. మరి ఇప్పుడు రాసి వనబట్టి మరి మనకు గంజి పోతారా పోయారా తెలియదు. ఇప్పుడు నీ పేరు ఉంటేనే బుక్కలు పెట్టడానికి చెప్తారు. ఉన్నది వాళ్ళకు రాసిస్తే మనకు పెడతారని ఆశ ఇక ఉండదు. మన బతికి ఏముందే ఆడ పోయి అడుక్కొని తినుడే మనది. అయితే రాసిచ్చినాం అనుకో. ఇక ఏదో ఒకటి కానీ చిన్న పేరు విన్న అయితే రాయించేది. నువ్వు చిన్నవాని పేరు మీద అంటున్నావు కరెక్టే. ఇప్పుడు పెద్దోనికి వానికి ఇద్దరు ఆడిపోరగానే ఉన్నారు. ఇప్పుడు వీనికి ఉన్నది వానికి ఏదో ఇంత కొంత వానికి ఇయ్యకపోతే ఎట్లుంటుంది? మనకి ఇద్దరు ఆడబోరగాళ్ళు ఉన్నారా అని మనకి కొత్త ఇల్లు కట్టింది మనకి అప్ప చెప్తుంది. మీ అయ్యో సంపాదించిన ఇల్లు పాతది వీనికి ఇస్తుంది. అయినా పోనీ తీయని వాడు ఊకుండే మా అన్ననే కదా అని చదువుకునే. పంట వచ్చినా కూడా వానికి 4 బత్తాలు ఎక్కువ పోసినా కూడా వీడు చదువుకునే. ఇప్పుడు ఏది ఉన్నా సరిసగం పంచు లొల్లద్దు లొట్టారమద్దు. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాయి కదా వానికి ఎకరం వీనికి ఎకరం రాసి ఇక మనం బతుకుదాం సత్తా చేద్దాం ఇంతమంది. ఆడు పెద్దోడే కొంచెం వాడు పెద్దోడు అయినా వానికి ఇద్దరు ఆడిపోరగాలు ఉన్నారు. ఇన్ని రోజులు ఏదో అయ్యింది అయిపోయింది. వాడు అన్నిటికీ ఓపిక పట్టుకొని ఉన్నాడు చిన్నోడు. నువ్వు వానికి పెట్టిన కొద్ది కూడా వాడు ఏమనలే. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా చిన్నోడు చదువుకున్నాడు. వానికి 10 బత్తాలు ఎక్కువ వచ్చినా చిన్నోడు చదువుకున్నాడు. ఇప్పుడు ఇక వానికి సరిసగం వీనికి సరిసగం పెట్టు. ఇక వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మనకు పెడతారా పెట్టరా భగవంతుని దయ. అదే నా మనసు ఒప్పుతలేదు ఇప్పుడు